రితు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్‌లోకి సంచాలకుగా ఉన్నప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండేది నేర్చుకో రితు. ఎందుకంటే తనుజ నీకు కావాల్సిందే, నిఖిల్ నీకు కావాల్సిందే, ధీమన్ నీకు కావాల్సిందే, అందరూ నీకు కావాల్సినోళ్ళే అయినా గేమ్‌కొచ్చేపాటికి స్ట్రిక్ట్‌గా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఫేవర్ చేస్తే నాకు సరే వాళ్ళనేమంటారు వీకెండ్‌లో మిమ్మల్ని ఏసుకుంటారు. మీకది అవసరమా చెప్పు? మీరు కరెక్ట్‌గా ఉంటేనే కదా హౌస్ హార్మోనీ కూడా బావుంటుంది. గేమ్‌లో ఇప్పుడు ఎవరి ఎఫెక్ట్ వాళ్ళ ఛాన్స్ వచ్చేదే ఎప్పుడో ఒకసారి. వచ్చినప్పుడు హానెస్ట్‌గా ఆడి వాళ్ళ కెపాసిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు కదా! కాబట్టి మీకు సంచాలక్ డెసిషన్ ఇచ్చినప్పుడు సంచాలక్‌గా వ్యవహరించండి. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్తారు? ఫైనల్ డెసిషన్ ఈజ్ సంచాలక్ డెసిషన్ అంటారు కదా! అట్లాంటప్పుడు ఎంత వాల్యుబుల్ ఉంటుంది మీ డెసిషన్‌కి. కాస్త గేమ్ ఎవరు ఆడుతున్నారు అనేసి ఫోకస్ పెట్టి ఎవరు రాంగ్ ఆడితే వాళ్ళని ఎలిమినేట్ చేసేయండి. ఒక ఛాన్స్, రెండో ఛాన్స్, మూడో ఛాన్స్ అని ఇస్తే ఇప్పుడు వాళ్ళకిచ్చినారనేసి ఇంకొకరు అడగడంలో తప్పు లేదు కదా! తనుజ నిఖిల్‌కిచ్చావని తనుజ అంటుంది. డీమాన్‌కిచ్చావని నిఖిల్ అంటాడు. ఇలా ఒకరికిచ్చావని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్‌లోనే ఒక ఛాన్స్ కూడా ఇవ్వకోకుండా గేమ్ స్టార్ట్ అవ్వకముందే రూల్స్ స్ట్రిక్ట్‌గా చెప్పి ఎవరైనా ఫస్ట్ టైమ్ ఆడితేనే తీసేయండి. అప్పుడు కంటెస్టెంట్లు కొంచెం బాగా ఆడేవాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒకరు ఫౌల్ ఆడుతున్నారు ఆడడమా ఓకే. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మేము ఆడినప్పుడు మనం ఛాన్స్ తీసుకోవచ్చులే అని అందరూ ఛాన్స్ తీసుకుంటే ఇంక సంచాలకుగా డెసిషన్ తీసుకునేది ఏముంటుంది చెప్పండి?